श्री गुरुभ्यो नमः। नमस्ते महोदय। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ నమస్తే అండి, మీకు గ్రూప్ లో పెట్టే లింక్ చూడండి, ఆ లింక్ లో జాయిన్ అవ్వండి. करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాధనా పాదంలో 23వ సూత్రం చెప్పుకున్నాము. నిన్న స్వశక్తి స్వామి శక్తి యొక్క స్వరూప ఉపలబ్ధి తెలుసుకోవాలంటే దానికి ముఖ్య కారణం సంయోగం అని చెప్పాం. కాబట్టి ఈ సంయోగం ఉన్నప్పుడే స్వశక్తి అంటే దృశ్య బ్రహ్మాండం ఏదైతే ఉందో, ఈ శరీరం ఏదైతే ఉందో, ఇంకా ఈ స్వామి అంటే జీవాత్మ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ స్వరూపం తెలుసుకోవాలంటే మనకు ముఖ్య కారణం సంయోగం ఉండాలంటే ఈ జీవాత్మ శరీరం యొక్క సంయోగం, బుద్ధి తత్వానికి సంయోగం ఉంటేనే మనం ఈ స్వరూపంలోకి తెలుసుకోవచ్చు అని చెప్పాము. కాబట్టి వాటికి కూడా ముఖ్య ఈ సంయోగానికి కారణం అవిద్య అని చెప్పుకున్నాం. ఈ అవిద్య విషయంలో చాలా మంది విద్వాంసులు రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అవిద్య అంటే గుణాధికారం వా, గుణానం అధికారం వా, లేదా కిం అర్థవత్త గుణానం అని చెప్పి రకరకాలుగా 8 రకాలుగా ఆచార్యులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సో కానీ భిన్న భిన్న అవిద్య విషయంలో భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా కానీ అవిద్య అనేది సంయోగానికి కారణం అని చెప్పే విషయంలో మటుకు అందరికీ ఒకటే ఐకమత్యం ఉంది. కానీ అందరు దీన్ని స్వీకరిస్తున్నమాట. ఈ అదర్శనం అంటే అవిద్య కారణంగానే ఈ సంయోగం కలుగుతుంది, అంటే జీవాత్మకి ప్రకృతికి సంబంధం కలుగుతుంది. అవిద్య ఉన్నంతసేపు ఈ సంయోగం అనేది తప్పదు. ఈ విషయంలో మటుకు అందరికీ ఏకీమతం ఉంది. కాబట్టి దీంట్లో సందేహం లేదు. కాబట్టి అదర్శన అవిద్యను అర్థం చేసుకోవడానికి రకరకాలుగా అర్థం చేసుకున్నారు. కానీ అందరికీ మాత్రము సంయోగం అనేది అవిద్య వలన కలుగుతున్న విషయం మటుకు అందరికీ ఐకమత్యంగా ఉంది. కాబట్టి లక్ష్యాలు భిన్న భిన్నంగా అయినప్పటికీ వాళ్ళ ఉద్దేశం మటుకు అందరికీ ముక్తి, అవిద్యను తొలగించుకోవడమే. కాబట్టి ఆ విషయంలో ఏ మతభేదం లేదు. కాబట్టి ఈ స్వరూప ఉపలబ్ధిని తెలుసుకోవాలంటే ముఖ్య కారణం సంయోగము. ఈ సంయోగం ఎలా ఏర్పడుతుందో అవిద్య వలన ఏర్పడుతుందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అదే క్రమంలో ముందు మనం చూద్దామండి 24వ సూత్రం చూద్దాం. 24వ సూత్రానికి అవతరణిక చూడండి. ముందుగా యస్తు ప్రత్యక్ చేతనస్య స్వబుద్ధి సంయోగ. ఇప్పుడు జీవ का अपनी बुद्धि के साथ సంయోగం చూసాం, అంటే జీవాత్మకి ప్రకృతితో సంబంధం చూసామట. ఆ సంబంధం కారణం సంయోగం అని చెప్పాం. అంటే ముఖ్య కారణం సంయోగం, అంటే జీవ అవిద్య ఉండటం వల్ల ఈ సంయోగం ఏర్పడింది. ఆ విషయం చెప్తున్నాం. తస్య హేతు అవిద్య. ఉసు సంయోగ కారణం ఏంటి? యస్తు ప్రత్యేక చైతన్యస్య స్వబుద్ధి సంయోగ. అంటే జీవాత్మక స్వబుద్ధితో, అంటే ప్రకృతితో ఉత్పన్నమైనటువంటి పదార్థం ఏదైతే ఉంది బుద్ధి తత్వము, దాని యొక్క సంయోగం గురించి చెప్తున్నాడు. తస్య అంటే తస్య కస్య సంయోగ కారణం ఏంటి అది చెప్తుంది. తస్య సంయోగస్య కారణం అవిద్య. అక్కడ సంకేత రూపంలో చెప్పారు కదా, కేవలము వీటి యొక్క స్వరూపోపయోగం తెలుసుకొని సంయోగం కారణం చెప్పాం. జీవాత్మ ఈ ప్రకృతి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ముఖ్య కారణము సంయోగం, అంటే శరీరము ఈ బుద్ధి తత్వం యొక్క సంబంధం ఉన్నప్పుడు వీటి యొక్క స్వరూపం తెలుసుకోవచ్చు అని చెప్పాం. కానీ ఈ సంయోగం ఎలా ఏర్పడుతుంది, సంయోగానికి కారణం ఏంటి అన్నప్పుడు ఇక్కడ స్పష్టంగా ఇంకా సూత్ర రూపంలో మనకు మహర్షి పతంజలి ఇక్కడ వ్యాఖ్యానించారు. ఏం చెప్పారు? తస్య హేతు అవిద్య. అందుకే యస్తు ప్రత్యక్ చేతనస్య చేతనాత్మక స్వబుద్ధి సంయోగ, అప్పుడు బుద్ధితో సంయోగం ఏదైతే ఉందో అదే ఇక్కడ ముఖ్య కారణం. ఆ విషయం చెప్తున్నాను. అంటే ఆ సంయోగానికి కారణం ఏంటి అనేది ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. హేతు అవిద్య. తస్య అంటే సంయోగ, హేతు అనే కారణము అవిద్య. సంయోగానికి చేతనాత్మక బుద్ధితోటి సంయోగం, ఆ సంయోగ కారణం ఏంటంటే అవిద్య అని చెప్పుకున్నాము. తస్య సంయోగస్య హేతు ముఖ్య కారణము అవిద్య అని చెప్పి మహర్షి పతంజలి చెప్పారు. ఇదే విషయాన్ని వ్యాస భాషలో ఏమంటున్నారంటే చూడండి, అది మీకు
స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసుకోండి. చూడండి, విపర్యయ జ్ఞాన వాసన ఇత్యర్థ. అవిద్య అంటే ఏమిటి? విపర్యయ జ్ఞాన. వినిపించట్లేదండి. హలో, వినపడుతుంది మహోదయే, వినపడుతుంది, బాగానే వినపడుతుంది. మీ ఒక్కళ్ళకి వినిపించట్లేదు. జీ చూసుకోండి, అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుందండి, వ్యక్తిగతంగా చూసుకోండి. తస్య హేతు అవిద్య, సంయోగ కారణం అవిద్య అని చెప్పుకున్నాం. ఈ విషయంలో మహర్షి వ్యాసం ఏమంటున్నారంటే చూడండి, విపర్య స్క్రీన్ మీద చూసుకోండి, విపర్య జ్ఞాన వాసన ఇత్యర్థ. విపర్యయ జ్ఞాన వాసన ఇత్యర్థ. విపర్యం అంటే మిథ్యాజ్ఞానం, ముందు చెప్పుకున్నాం. విపరీత జ్ఞానం, విపర్య జ్ఞానం మిథ్యాజ్ఞానం కూడా అంటామని చెప్పి, అంటే అది అవిద్య వలన వస్తుందంట. విపర్యం అంటే మిథ్యాజ్ఞానం, మిథ్యాజ్ఞానం యొక్క వాసన. అవిద్య అంటే ఏమిటి? మిథ్యాజ్ఞానం. విద్య లేదంటే కనీసం అవిద్య ఏదో ఒక జ్ఞానం ఉంటుంది, కానీ ఏ జ్ఞానం ఉంది? అవిద్యా జ్ఞానం ఉంది. అందుకే విపర్య జ్ఞానం వాసన ఇత్యర్థ. మిథ్యాజ్ఞానం యొక్క వాసననే అవిద్య అంటామని చెప్పి ఇక్కడ అదే విషయాన్ని కొంచెం వేరే శబ్దాలు చెప్పారు మహర్షి ఇక్కడ. అందుకే విపర్య జ్ఞాన వాసన ఇత్యర్థ, మిథ్యాజ్ఞానం యొక్క వాసనే అవిద్య అంటాము. అదే విషయాన్ని ఇంకా మళ్ళీ ఏం చెప్పారంటే, విపర్య జ్ఞాన వాసన ఆవాసితాచ నా కార్యనిష్టం పురుషఖ్యాతిం బుద్ధి ప్రాప్నోతి. చూడు, ఈ విపర్య జ్ఞాన వాసనాసే యుక్తమైనటువంటి, అంటే మిథ్యా జ్ఞానంతో యుక్తమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో, విపర్య జ్ఞాన వాసన వాసిత అంటే యుక్తమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందంటే, మిథ్యాజ్ఞానం యొక్క వాసనతో యుక్తమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో, పురుషఖ్యాతి కార్యనిష్టం నా ప్రాప్నోతి. అంటే పురుషఖ్యాతి వివేఖ్యాతికో కార్యనిష్టకు ఉత్పన్నం చేయదంటారు, ప్రాప్తం కాదు. అంటే ఈ మిథ్యాజ్ఞానకు వాసనతో యుక్తమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో, వివేఖ్యాతి అంటే వివేకం అంటే ఉత్కృష్ట జ్ఞానం రూపొందించడానికి అది పరిసమాప్తం పొందలేదు, అంటే కర్మనిష్టం పొందలేదు. ఎందుకు? మిథ్యాజ్ఞానంతో కూడుకొని ఉన్నప్పుడు, మిథ్యా వాసనతో మిథ్యాజ్ఞానంతో కూడుకొని ఉన్నప్పుడు అది పురుషఖ్యాతిని అంటే పురుషుని యొక్క ప్రయోజనాన్ని సిద్ధింపచేయలేదు, అంటే దాన్ని పొందలేదు. అందుకే కార్యనిష్టం పురుషఖ్యాతి నా ప్రాప్నోతి. పురుషుడికి ఏదో ఖ్యాతి వివేఖ్యాతి ఏదైతే అవసరమో అది పొందలేదు. అంటే మిథ్యాజ్ఞానం ఉన్నంతసేపు ఆ మిథ్యాజ్ఞానంలో ఓతప్రోతమై ఉంటాం, కానీ అక్కడ విద్యకి అవకాశం ఉండదు. ఎందుకు? మిథ్యాజ్ఞానంలో ఓతప్రోతమై ఉన్నాం అనమాట. అందుకే విపరిజ్ఞాన వాసన ఆవాసిత అంటే మిథ్యాజ్ఞాన రూపి మిథ్యాజ్ఞానంతో యుక్తమై ఉన్నప్పుడు ఏది బుద్ధి అనేది కార్యనిష్టం పురుషఖ్యాతి నా ప్రాప్నోతి, కార్యనిష్ట పురుషఖ్యాతి వివేఖ్యాతికో అది పొందలేదు. అందుకే సాధికార పునర్ ఆవర్తతే. అందుకే ఈ బుద్ధి అనేది ఎందుకంటే మిథ్యాజ్ఞానంతో యుక్తమైంది కాబట్టి, అవిద్యతో యుక్తమైంది కాబట్టి పునర్ ఆవర్తతే, మళ్ళీ తిరిగి వస్తుంది, మళ్ళీ వస్తుంది. అందుకే సాధికారం, ఇంకా అధికారం నష్టం కాలేదు. అధికారం అంటే పురుషుడికి భోగం కానీ అపవర్గం కానీ ఇంకా అది సంపాదించలేదు అనమాట. అంటే ఇంకా దాని కార్యం, చిత్తం యొక్క బుద్ధి యొక్క కార్యం ఏంటి? దానికి పురుషుడికి అంటే జీవాత్మకు భోగాన్ని ముక్తిని మోక్షం కలిగించేంత వరకు దాని అధికారం ఉంటుందంట. ఆ అధికారం సమాప్తం అయ్యేంత వరకు అది కంటిన్యూగా ఉంటుందంట. అధికారం ఉందంటే ఖచ్చితంగా కర్మాశయం ఉన్నట్టు, అంటే దుఃఖం ఉందంటే మిథ్యాజ్ఞానం ఉంది. ఆ మిథ్యాజ్ఞానం ఉందనుకోండి మళ్ళీ అది వస్తూనే ఉంటుంది, మళ్ళీ సంయోగానికి కారణం అవుతూ ఉంటుంది. అందుకే అది పురుషఖ్యాతిని ఉత్పన్నం కాబట్టి మిథ్యాజ్ఞానము. అందుకే సాధికార పునరావర్తి, అందుకే అధికారంతో యుక్తమైంది కాబట్టి పునః ఆవర్తితే, మళ్ళీ సంయోగానికి కారణం అవుతుంది, జీవాత్మకి ప్రకృతికి సంబంధానికి కారణం అవుతుంది అని చెప్పి. అందుకే మళ్ళీ తిరిగి వస్తుంది, అంటే మళ్ళీ జన్మ తీసుకుంటుంది, మళ్ళీ సంసార బంధంలోకి వస్తుంది అని చెప్పుకున్నాం. సాధికార పునరావర్తితే. మళ్ళీ ఏం చెప్పాడు ఇదే విషయాన్ని? సాతు పురుషఖ్యాతి పర్యవసాన కార్యనిష్టం ప్రాప్నోతి. సాతు అంటే సా బుద్ధి, పురుషఖ్యాతి పర్యవసానం అంటే పురుషఖ్యాతి పర్యంత్ అంటే పురుషుడికి వివేఖ్యాతి కలిగేంత వరకు కార్యనిష్టం ప్రాప్నోతి, అప్పుడు అది కార్యనిష్టకు ప్రాప్తం అవుతుంది. అంటే అది దాని అధికారం సమాప్తం అవుతుందన్నమాట. ఎప్పుడైతే పురుషుడికి భోగము అపవర్గము రూపొందించిందో, ఎప్పుడైతే దానికి ప్రాప్తం చేయించిందో జీవాత్మకి, అప్పుడు కార్యనిష్టం ప్రాప్నోతి, అప్పుడు కార్యనిష్టం ప్రాప్తం అవుతుందంట. అంటే దాని అధికారం పూర్తి అవుతుందన్నమాట. అప్పుడు చరితాధికార నివృత్త అదర్శన బంధ కారణ అభావాత్ నా పునరావర్తితే. ఎప్పుడైతే పురుషఖ్యాతి కలిగించిందో, అంటే జీవాత్మకి భోగము మోక్షాన్ని కలిగించిందో, అప్పుడు సాధికారం అయిపోయి, అప్పుడేంటి ముందే చెప్పాను,
సాధికార, ఇక్కడే చరితాధికార అని చెప్పాం. ఇప్పుడు చరితాధిక అంటే చిత్తం యొక్క కార్యం ఏదైతే ఉందో అది చరితార్థం ఏంటంటే పురుషుడికి భోగం అని అపవర్గాన్ని అంటే ముక్తిని కలిగించిందన్నమాట. అందుకే చరితాధికార నివృత్త. చరితాధికారం అయినప్పుడు ఈ బుద్ధి అనేది మిథ్యాజ్ఞానం తొలగిపోతున్నమాట. అందుకే అదర్శన బంధన కారణ అభావాత్ అంటే అదర్శన అవిద్య యొక్క బంధన యొక్క అవిద్య బంధన కారణం చెప్పేదా అది అభావాత్. అవిద్య అనేది బంధన కారణ అభావాత్. అవిద్య వలన బంధన కారణం అనేది అది దానికి అభావం కావడం వలన. ఎందుకు ఇది ఈ బుద్ధి అనేది పురుషఖ్యాతి పర్యవసానం అంటే జీవాత్మకి ముక్తి కొరకు అంటే భోగాన్ని అపవర్గాన్ని సంపాదించిన వరకు అలాగే ఉంటుంది. సంపాదించిన తర్వాత అప్పుడు చరితార్థం అవుతుంది. ఈ బుద్ధి యొక్క కార్యం సంపన్నం అవుతుంది. అలాంటి కార్యనిష్ట అప్పుడు కార్యనిష్టకు ప్రాప్తం అవుతుంది. అందుకే అటువంటి చరితార్థం చేసుకున్నటువంటి బుద్ధితత్వం ఏదైతే ఉందో నివృత్త అప్పుడు అవిద్యను తొలగింపజేస్తుంది. అవి తొలగిపోయినప్పుడు అవుతుంది అదర్శన బంధ కారణ అభావాత్. అదర్శనం అంటే అవిద్యకి కారణమైనటు అవిద్య వల్ల బంధం ఏర్పడుతుందా ఆ బంధనస్య అభావాత్ నా పునరావర్తితే. ఇప్పుడు బంధనం యొక్క అభావం అయినప్పుడు ఏమవుతుంది నా పునరావర్తితే మళ్ళీ తిరిగి రాదు. అంటే శరీర బంధనంలోకి మళ్ళీ తిరిగి రాదు. పైన పునరావర్తితే అని చెప్పానంట. సాధికార పునరావర్తితే. ఇంకా చిత్తానికి భోగము అపవర్గం కలిగించలేదు అనుకోండి. చిత్తం అనేది భోగం అపవర్గం కలిగించలేదు జీవాత్మకు. అప్పుడు అధికారం ఉంది కాబట్టి పునరావర్తితే మళ్ళీ శరీర బంధంలోకి వస్తుంది. ఇక్కడ చరితార్థమైనప్పుడు చరితాధికార నివృత్త అదర్శన బంధ కారణ అభావాత్. బంధ కారణ అభావం బంధానికి కారణం ఏదైతే ఉందో అది అభావం కావడం వలన నా పునరావర్తితే మళ్ళీ తిరిగి రాదు అని చెప్పుకున్నాం. అస్తు. తో ముఖ్యంగా అవిద్య ఉండటం వలన అది అధికారం పూర్తి కాలేదు కాబట్టి మళ్ళీ శరీరబంధంలో తిరిగి వస్తుంది. అధికారం సమాప్తమైనప్పుడు పురుషఖ్యాతి కలిగింపజేసినప్పుడు జీవాత్మకి ఈ చిత్తం అనేది అది చరితార్థమైంది కాబట్టి మళ్ళీ ఆ చరితార్థం కూడా అదర్శనం అనేది అంటే అవిద్య అనేది బంధ కారణ అభావం. అదర్శనం అంటే దాన్ని మళ్ళీ చెప్పారు బంధ కారణ అభావం. బంధానికి కారణం ఏదైతే ఉందో అవిద్య తొలగిపోవడం వల్ల నా పునరావర్తి అది మళ్ళీ తిరిగి రాదు అని మనం ఇక్కడ చెప్పుకున్నాం. సో ఈ విషయంలో ఇప్పుడు అవిద్యను తొలగించినప్పుడు బంధకారం తొలగిపోతుంది. బంధకారం తొలగిపోవడం వలన మనకు ఈ శరీర బంధంలోకి మళ్ళీ రాము, ఈ సంయోగం ఉండదు అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ విషయంలో పూర్వపక్షి ఒక దృష్టాంతం ఇస్తున్నాడు. పూర్వపక్షి ఒక దృష్టాంతం పని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు కింద చూడండి. అత్ర కశ్చిత్ షండకో ఉపాఖ్యానిన ఉద్ఘాటేది. షండక అంటే ఒక నపుంసకుడి దృష్టాంతం ద్వారా ఇక్కడ మనకు ఒక పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు. ఏం ఆక్షేపిస్తున్నాడు? ముగ్ధయా భార్య అభిధీయతే షండక. అంటే ఒక ముగ్ధయా భార్య అభిధీయతే షండక అంటే ఒక అమాయకమైనటువంటి ఒక పత్ని భార్య నపుంసకం పతితోటి భర్తతోటి అడుగుతున్నామట. అంటే అమాయకురాలైనటువంటి ఒక భార్య నపుంసకమైనటువంటి భర్తతోటి అడుగుతుంది. ఏమడుగుతుంది? హే ఆర్యపుత్ర అపత్యవతి మే భగిని. నా చెల్లెలు అపత్యవతి మే భగిని. నా చెల్లెలు సంతానవతి అయింది. కిమర్థం నా అహమితి. ఎందుకు నేను కావడం లేదు అని నపుంసక పతితోటి ఈ అమాయకమైనటువంటి ఈ భార్య అతన్ని అడిగింది అనమాట. ఆ పురుషుణ్ణి అడిగింది, నేను ఎందుకు సంతానవతి కావడం లేదు. దానికి సమాధానం ఏం చెప్పాడంటే ఆ నపుంసక అనే వ్యక్తి ఆర్యపుత్రుడు ఏం చెప్పాడంటే తాం ఆహ. అతడు తాం అంటే ఆ పత్నికి భార్యకు చెప్పాడు. ఏం చెప్పాడు? మృతస్థే అహం అపత్యం ఉత్పాదయిష్యామి ఇది. నేను చనిపోయిన తర్వాత మళ్ళీ నీకు సంతానవతిని చేస్తాను. చనిపోయి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు నీకు సంతానవతి చేస్తాను అని చెప్తాను. దానికి సమాధానం చెప్తానమాట. తెలుసు కాబట్టి నేను నపుంసకం తెలుసు ఆ వ్యక్తికి. అందుకే నేను చనిపోయి మళ్ళీ నీకు సంతానవతి చేస్తా అని చెప్పి ఆ సమాధానం చెప్పానమాట. ఆ అమాయక రాలేటువంటి ఆ భార్యకు చెప్పానమాట. అంటే ఆ షండకుడు అంటే నపుంసక వ్యక్తి తామాహ అంటే ఆ స్త్రీకి చెప్పాడు. ఏం చెప్పాడు? మృతస్థే అంటే నేను చనిపోయి తేదలి అంటే నీకోసము అహం అపత్యం ఉత్పాదయిష్యామి ఇది. నేను చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చి నీకు సంతానాన్ని ఉత్పన్నం చేస్తాను అని చెప్తాడు. ఆ భార్యకు సమానం చెప్తానమాట. అలాగే ఈ దృష్టాంతం ద్వారా ఏం చెప్తున్నాడు? తథా ఇదం అదే విధంగా విద్యమానం జ్ఞానం చిత్త నివృత్తిం నా కలుగుతు. ఇప్పుడు అదే విధంగా ఏ విధంగా అయితే ఇప్పుడు వర్తమానంలో ఏదైతే జ్ఞానం ఉందో, ఏదైతే వివేకం ఉందో ఆ జ్ఞానం అనేది మన చిత్తవృత్తి నిరోధించడం లేదు. చిత్తవృత్తిని నిరోధించడం లేదు. ఇది నష్టమైపోయి నేను మళ్ళీ మోక్షాన్ని పొందుతాం అనేది అది కూడా ఇలాగే ఉంది, దృష్టాంతం లెక్కనే ఉన్నది పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు.
ఇప్పుడు నీ దగ్గర ఏదైతే విద్య ఉందో, జ్ఞానం ఉందో, అది నీ చిత్తవృత్తి నిరోధించడం లేదు. చిత్తవృత్తి నా కరోతి వినష్టం కరిష్యతి ఇది కా ప్రత్యాశ. అది నష్టమైపోయి మళ్ళీ జన్మ తీసుకొని ఇది నష్టం చేస్తుంది, అవిద్యను తొలగిస్తుంది. దీనికి ఎలా విశ్వసించాలి, ఏ విధంగా నమ్మాలి దీన్ని? కా ప్రత్యాశ అంటే దీన్ని ఎలా నమ్మాలి, ఎలా విశ్వసించాలి? ఇప్పుడు వర్తమానం ఉండే నపుంసక వ్యక్తి ఎలా సంతానం ఉత్పన్నం చేయలేకపోతున్నాడో, అలాగే నిధుల దృష్టాంతం అలా ఉంది. పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు, సిద్ధాంతిని ఏమిస్తున్నాడు? నీ దగ్గర ఏదైతే జ్ఞానం ఉందో అదే నీ చిత్తవృత్తిని, నీ అవిద్యను తొలగించలేకపోతుంది. ఇది నష్టమైపోయి మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ దీన్ని నష్టం చేస్తాను, అది ఎలా నేను విశ్వసించాలి? మళ్ళీ జన్మ ఉంటుందో లేదో తెలియదు. పూర్వపక్షి యొక్క ఆక్షేపం అన్నమాట సిద్ధాంతి మీద. ఇది అవిద్య తొలగిపోతుంది. ఎలా తొలగిపోతుంది? ఇప్పుడు అది దానికి దృష్టాంతం ఇచ్చామంట. ఇప్పుడు వర్తమానంలో ఉండే వ్యక్తి సంతానం ఉత్పన్నం చేయలేకపోతున్నాడు. నేను చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి సంతానం ఉత్పన్నం చేస్తాను, ఎలా ఉంది? అలా ఉంది నీ దృష్టాంతం ఇక్కడ. ఇప్పుడు నీ దగ్గర ఉండే విద్యమానం జ్ఞానం చిత్త నివృత్తి నాకు చిత్తాన్ని నివృత్తి చేయలేకుండా ఉంది. అంటే చిత్తాన్ని చరితార్థం చేయలేకుండా ఉంది. అంటే పురుషుడికి భోగం అపవర్గాన్ని కలిగించలేకుండా ఉంది. వినష్టం కరిష్యతి ఇది కా ప్రత్యాశ. ఎలా నమ్మవంటావు, ఎలా దాన్ని విశ్వసించమంటావు? వినష్టం నష్టం అయిపోయి మళ్ళీ కరిష్యతి, మళ్ళీ ఉత్పన్నం చేస్తుంది. అంటే మిథ్యాజ్ఞానం తొలగిస్తుంది, అది ఎలా నమ్మమంటావు అని పూర్వపక్ష ఆక్షేపించాడు. దానికి వేరే ఆచార్య దానికి సమానం చెప్పాడు. ఏం చెప్పాడంటే తత్ర ఆచార్య దేశీయో వక్తి. అన్ని ఆచార్య సదస్సు ఒక వ్యక్తి విద్వాంసుడు ఏం చెప్తున్నా అంటే వక్తి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నన్ను బుద్ధి నివృత్తిరేవ మోక్ష. ఏంటి? బుద్ధి నివృత్తిరేవ మోక్ష. బుద్ధి నివృత్తి అయిందనుకోండి అదే మోక్షము. బుద్ధి తొలగిపోయింది అనుకోండి అదే మోక్షం అని చెప్పాడు. ఎందుకు? బుద్ధి తొలగిపోయింది అనుకోండి అదర్శన కారణ అభావాత్ బుద్ధి నివృత్తి. ఇప్పుడు అదర్శనం అంటే అవిద్య అని చెప్పుకున్నాం గత సూత్రంలో. అదర్శనం అంటే అవిద్య. అవిద్య కారణం ఏదైతే ఉందో అదర్శన కారణ అభావ అంటే అవిద్య కారణం అభావాత్. అవిద్య కారణం తొలగిపోయినప్పుడు బుద్ధి నివృత్తి. అవిద్య తొలగిపోయిన బుద్ధి కూడా నివృత్తం అయిపోతుంది, అది తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. అవిద్య ఉండడం వల్ల బుద్ధి ఉత్పన్నం అవుతుంది. అవిద్య లేదనుకోండి ఈ బుద్ధి కూడా నివృత్తం అవుతుంది. అందుకే అదర్శన కారణ అభావాత్ బుద్ధి నివృత్తం అవుతుంది. అంటే అవిద్య తొలగిపోయినప్పుడు బుద్ధి కూడా తొలగిపోతుంది అని చెప్పాడు సమాధానం. తచ్చ అదర్శనం బంధ కారణం. బంధ కారణం. ఆ అదర్శనం అంటే ఆ అవిద్య అనేది బంధ కారణం, అంటే సంసార బంధనానికి కారణం. తచ్చ అదర్శనం అనేది అవిద్య అనేది బంధనానికి, సంసార బంధనానికి కారణం. దర్శనాత్ నివర్తతే. అది దర్శనం చేయడం అంటే విద్యను పొందడం వలన, అంటే యథార్థ జ్ఞానం తెలుసుకోవడం. దర్శనాత్ని విద్య పొందడం వలన నివర్తతే తొలగిపోతుంది. అంటే అదర్శనం తొలగిపోయింది అనుకోండి బుద్ధి తొలగిపోతుంది. బుద్ధి తొలగిపోతే ఈ సంయోగం కూడా తొలగిపోతుంది. అందుకే దర్శనాత్ నివర్తతే. అది మనం విద్య వలన దర్శించుకోవడం వలన, అంటే యథార్థ జ్ఞానం పొందడం వలన నివర్త తొలగిపోతుంది, అవిద్య తొలగిపోతుంది. అవిద్య తొలగిపోయినప్పుడు ఆ బుద్ధి కూడా ఉత్పన్నం కాదు. బుద్ధి ఉత్పన్నం కాదు, సంయోగం ఉండదు. ఇప్పుడు ప్రకృతితో సంబంధం, బుద్ధితో సంబంధం అవుతుంటే అవిద్య వలన ఈ సంయోగం ఏర్పడుతుంది. ఆ జీవాత్మకి బుద్ధి తత్వానికి సంబంధం ఏర్పడుతుందన్నమాట. అందుకే అవిద్య తొలగిపోయింది అనుకోండి ఆ బంధనానికి కారణం ఏదైతే ఉందో అవిద్య తొలగిపోయినప్పుడు ఇక్కడ సంయోగం తొలగిపోతుంది అని చెప్పాడు. అందుకే తత్ర చిత్త నివృత్తిరేవ మోక్ష. అందుకే ఈ చిత్తాన్ని నివృత్తం చేయడమే, తొలగించడమే ఇది మోక్షము. అందుకే మొదట్లో చెప్పాను యోగం అంటే ఏంటి? చిత్తవృత్తి నిరోధ యోగ. చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించడమే యోగము, దాన్ని మోక్షం. మన చిత్తంలో ఉండే వృత్తిని మొత్తం తొలగించామనుకోండి, నష్టం చేసామని అదే మోక్షం. కాబట్టి చిత్త నివృత్తిరేవ మోక్ష. అంటే చిత్తంలో ఉండే వృత్తులను నిరోధించడమే ఇక్కడ మోక్షం కింద చెప్పుకున్నాము. కాబట్టి ఏవైతే చిత్తాన్ని తొలగించామనుకోండి, ఇప్పుడు చిత్తం ఉన్నంతసేపు మనకు ఈ బంధనం ఉండే ఉంటుంది. చిత్తం ఎంతవరకు ఉంటుంది? పురుష ఖ్యాతి పర్యవసాన కార్యనిష్టాం ప్రాప్నోతి. పురుషుడికి ఖ్యాతి, వివేక్ ఖ్యాతి అంటే ఇది శరీరం వేరు, ఈ జీవాత్మ వేరు అనే ఖ్యాతి, వివేక్ ఖ్యాతి ఎప్పుడైతే కలుగుతుందో అంతవరకు కార్యనిష్టాం అంతవరకు పని చేస్తూనే ఉంటుంది. కార్యనిష్టాం ప్రాప్నోతి, అది పని చేస్తూనే ఉంటుంది. ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత చిత్తం యొక్క పని పూర్తి పురుషుడికి భోగ సుఖాన్ని ఇవ్వడము, మోక్ష సుఖాన్ని కలిగించిన తర్వాత అది నివృత్తం అయిపోతుంది. అంటే తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. ప్రకృతి వల్ల ఉత్పన్నమైనటువంటి తత్వం ఈ బుద్ధి తత్వం. అది ఆ చరితాధికారం అయిపోయిన తర్వాత అది మళ్ళీ ప్రకృతి విలీనం అయిపోతుంది. అందుకే చిత్త నివృత్తిదేవ మోక్ష. అందుకే చిత్తం నివృత్తి చేసినప్పుడు చేసామనుకోండి, చిత్తం తొలగిపోయింది అనుకోండి, అంటే ప్రకృతిలో విలీనం అయిపోయింది అనుకోండి, అదే మోక్షము. అందుకే కిమర్థం ఆస్థాన ఏవ అస్య మతి విభ్రమ. ఈ విషయంలో ఈ సందర్భంలో భ్రాంతం ఎందుకు? భ్రాంతించడానికి అవసరమే లేదు. కిమర్థం ఆస్థాన ఏవ అస్య మతి విభ్రమ అంటే ఇక్కడ భ్రాంతం అవడానికి, చలించడానికి ఎటువంటి అవసరం లేదు. కాబట్టి చిత్త నివృత్తిరేవ మోక్ష. చిత్తంలో ఉండే
చిత్తాన్ని నివృత్తి తొలగించామనుకోండి, అదే మోక్షము. కాబట్టి ఇక్కడ ఎటువంటి మతి విభ్రం కావడం ఈ సందర్భంలో, ఈ విషయంలో కిమర్థ ఆస్థాన ఏవ అంటే ఈ సందర్భంలో ఈ విషయంలో అస్య మతి విభ్రమం చేసుకోవడానికి సందేహపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక్కడ మనకు 24వ సూత్రంలో మహర్షి వ్యాసుడే ఇదే మనకు వ్యాఖ్యానించారు. కాబట్టి ఈ సంయోగానికి కారణం ఏంటంటే అవిద్య. అవిద్య అంటే మిథ్యా జ్ఞానం యొక్క వాసన. ఈ మిథ్య యొక్క వాసనతో యుక్తమై ఉన్నప్పుడు పురుష ఖ్యాతి అనేది పొందలేదు, పురుషుని వివేక్ ఖ్యాతి పొందలేదు. కాబట్టి అందుకే వివేక్ ఖ్యాతి పొందనంతసేపు సాధికార పునరావృతి. వివేక్ ఖ్యాతి లేదనుకోండి అంటే మిథ్యా జ్ఞానం ఉంటుంది, వివేకం లేకపోతే మిథ్యా ఉంటుంది అన్నమాట, అవివేకం ఉంటుంది. అవివేకం ఉందంటే ఏముంటుంది? సాధికార పునరావృతి. అప్పుడు అవివేకంతో ఉంది కాబట్టి బుద్ధి తత్వం అనేది మళ్ళీ అధికారం, మళ్ళీ జన్మ అంటూ కలుగుతూ ఉంటుంది. అవివేకం మిథ్యాజ్ఞానం జన్మ కలుగుతూ ఉంటుంది. కానీ సాతు ఆ బుద్ధి పురుష ఖ్యాతి పర్యవసాన కార్యనిష్టం ప్రాప్నుంది. ఎప్పుడైతే ఇది పురుషుడికి వివేక్ ఖ్యాతి కలిగించే పని చేస్తూ ఉందో అప్పుడు చరితార్థం అయిపోయి చరితాధికార నివృత్తి అదర్శన బంధ కారణ అభావాత్ నా పునరావర్తితే. మళ్ళా ఇది చరితాధికారం అయినప్పుడు ఈ చిత్తం యొక్క పురుషుడికి మోక్షం కలిగింపజేసినప్పుడు అది చరితార్థమైంది కాబట్టి బంధకారణం కూడా తొలగిపోతుంది. బంధకారం తొలగిపోయినప్పుడు నా పునరావర్తితే, మళ్ళీ తిరిగి రాదు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. ఓకే, ఈ రకంగా బుద్ధి నివృత్తిదేవ మోక్ష అని చెప్పి బుద్ధి అనే చిత్తం అనేది రెండు ఒకటే, వాటిని తొలగించుకోవడమే మోక్షము. అంటే ఇది ఎలా తొలగిపోతుంది? అదర్శన కారణ అభావాత్, అవిద్య కారణం ఏదైతే ఉందో అది తొలగిపోవడం వలన బంధ కారణం తొలగిపోతుంది. అవిద్య తొలగిపోవడం వలన బంధనానికి కారణం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది, మిథ్యాజ్ఞానం తొలగిపోతుంది. ఆ మిథ్యాజ్ఞానం తొలగిపోవాలంటే ఏం చెప్పాము? దర్శనాత్ నివర్తిదే. అది యథార్థ జ్ఞానం పొందడం వల్లనే, వివేకం వల్లనే అది మనకు ఈ మిథ్యాజ్ఞానం తొలగిపోతుంది. అందుకే వివేకాత్ అంటే జ్ఞానాత్ ముక్తి అని చెప్పి, ఎందుకంటే జ్ఞానం వల్లనే మనకి ముక్తి కలుగుతుంది. జ్ఞానం ఉన్నప్పుడు అవిద్య తొలగిపోతుంది. అందుకే ఇక్కడ దర్శనాన్ని నివర్తితే అని చెప్పి మనం చెప్పుకున్నాము. కాబట్టి ఈ చిత్తాన్ని నివృత్తం చేయడం, పూర్తిగా నష్టం చేయడమే, తన ప్రకృతి విలీనం చేసినప్పుడు మనకు మోక్షం కలుగుతుంది అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాం. అస్తు, ఇక్కడ ఎవరికైనా సందేహం ఉండే ఈ సూత్రంలో, ఇక్కడ మనకి ఇచ్చిన వ్యాస భాషలో ఎవరికైనా సందేహం ఉందండి? అస్తు, ప్రకృత మనసరామ. ఈ సూత్రం అయిపోయిందాక చూద్దామండి. చూడండి, నెక్స్ట్ 20వ సూత్రంలో 24వ సూత్రం చూడండి. తస్య హేతు అవిద్య అని చెప్పినాం, అంటే ఓ సంయోగానికి కారణం అవిద్య అని చెప్పుకున్నాం. తర్వాత చెప్పాడు 25వ సూత్రంలో, 20వ సూత్రం ఏం చెప్పాడంటే కింద అవతరణిక ఉన్నది, దానికంటే ముందు పూర్వభాగంలో హేయం దుఃఖం హేయ కారణం చ సంయోగాఖ్యం సనిమిత్తం ఉక్తం. ఏం చెప్పాను? స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, మీరు చూసుకోండి. హేయం దుఃఖం హేయ కారణం చ సంయోగాఖ్యం సనిమిత్తం ఉక్తం అతః పరం హానం వక్తవ్యం. ఇంతవరకు మనం హేయం అంటే దుఃఖం అంటే ఏది తొలగించుకోవాలి, ఏ తొలగిస్తే దుఃఖాన్ని తొలగించుకోవాలి. అందుకే అనాగతం హేయం దుఃఖం అని చెప్పారు కదా, రాబోయే దుఃఖాన్ని తొలగించుకోవాలి. కానీ దుఃఖం తొలగించడానికి కారణం ఏంటి? హేయ కారణం చ సంయోగాఖ్యం. ఆ దుఃఖానికి కారణం అంటే సంయోగం చెప్పాం. దుఃఖం ఉందంటే సంయోగం ఉందన్నమాట. శరీరంతో ఆ జీవాత్మ సంబంధం ఉంది అంటే దుఃఖానికి కారణం సంయోగం. అంటే దుఃఖము, ఆ దుఃఖానికి కారణం సంయోగం చెప్పుకున్నాం. ఇప్పుడేంటి? దుఃఖం అని తెలుసుకున్నాం, దుఃఖానికి కారణం సంయోగం తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అతః పదం హానం ఏంటి? దుఃఖం ఏంటి, దుఃఖానికి కారణం ఏంటి అది చెప్పుకున్నాం. ఆ దుఃఖానికి కారణం సంయోగం చెప్పి ఆ సంయోగాన్ని తొలగించుకోవాలి, అది కూడా చెప్పుకున్నాం. అది మిథ్యా జ్ఞానం తొలగిపోతే యథార్థ జ్ఞానం ద్వారా తొలగిపోతుంది చెప్పాం. కానీ ఇక్కడ హానం అంటే ఏమిటి? హానం అంటే మోక్షం. అతః పదం హానం వక్తం. ఇక్కడ హానం అంటే మోక్షం అంటే చెప్తున్నామట. మోక్షం ఎలా వస్తుందని చెప్తున్నామట. మోక్షం ఎలా వస్తుంది? ఇప్పుడు దుఃఖం చెప్పాం, దుఃఖం యొక్క కారణం చెప్పాం, మరి మోక్షం అంటే ఏమిటి? మోక్షం ఎలా వస్తుంది? మోక్షం విషయం చెప్తున్నామట. హానం అంటే ఏమిటి? అందుకే హేయం దుఃఖం హేయ కారణం చ సంయోగాఖ్యం, అంటే హేయం కారణం దుఃఖానికి కారణం సంయోగం ఆఖ్యం సనిమిత్తం ఉక్తం, అంటే నిమిత్త సహితంగా చెప్పుకున్నాం. అతః పదం ఇక్కడి నుంచి హానం వక్తవ్యం. హానం అంటే ఏమిటి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. హానం అంటే ఏమిటి అది ఇక్కడ చూడండి 25వ సూత్రంలో. తద్ అభావాత్ సంయోగో అభావో హానం.
తద్ అభావాత్ అంటే ఉస్ అవిద్యాక అభావం అవడం వలన అంటే తొలగిపోవడం వలన, తద్ అభావాత్ అంటే ఉస్ అవిద్యాకి అభావం అంటే అభావం కావడం వలన అంటే తొలగిపోవడం వలన, మిథ్యాజ్ఞానం తొలగిపోవడం వలన సంయోగ అభావో, సంయోగం అభావం అవుతుందంట. ఇప్పుడు దుఃఖం అంటే చెప్పాను, ఏం దుఃఖం అనాగతం దుఃఖం చెప్పిన, ఆ దుఃఖానికి కారణం ఏంటి మనకు సంయోగం చెప్పాం. ఆ సంయోగం ఏం చేయాలంట, సంయోగం ఉందంటే అవిద్య అని చెప్పుకున్నాం, అవిద్య అనే సంయోగం ఉంది, కానీ ఆ సంయోగం తొలగిపోవాలంటే ముందు అవిద్య తొలగిపోవాలి. కాబట్టి తద్ అభావాత్ అవిద్యాక అభావం అయినప్పుడు సంయోగో అభావ, సంయోగం కూడా అభావం అవుతుంది. అంటే ఈ జీవాత్మకి ఈ బుద్ధి తత్వానికి శరీరానికి ఆ సంయోగం కూడా అభావం అవుతుంది. దాన్ని హానం అంటాం. అంటే ఈ శరీరానికి అభావం అంటే సంయోగానికి అభావం చేయడమే, సంయోగం లేకుండా చేయడమే హానము. సంయోగం ఉన్నసేపు మనకు ఈ దుఃఖం ఉంటుందన్నమాట. ఈ సంయోగం తొలగిపోయిననుకోండి, శరీరము బుద్ధి యొక్క తత్వం నుండి సంయోగం తొలగిపోయిననుకోండి, దాన్ని హానం అంటాము. అందుకే తద్ అభావాత్ అంటే ఈ అవిద్యకు అభావం కావడం వలన సంయోగో అభావ, సంయోగం కూడా అభావం అవుతుంది. అంటే జీవాత్మ యొక్క జీవాత్మ అది ఈ శరీరం యొక్క సంబంధం అభావం అవుతుంది. దాన్ని హానం అంటాము. దాన్ని ఏమంటాం హానం. దాన్ని హానం అంటే మోక్షం. తదృశేహి కైవల్యం, అదే దృశి అంటే ఏంటి ఇక్కడ, దృశేహి కైవల్యం, తదృశేహి కైవల్యం అదే జీవాత్మ యొక్క కైవల్యం అంటాము. కేవలి భావన అంటే తన స్వరూపంలో లీనమై ఉంటుంది, తన ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది అన్నమాట. జీవాత్మ తన ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది. ఓకే, అందుకే తద్ అభావ సంయోగో అభావ, అవిద్యకి అభావం కలవన సంయోగం విషయము ఈ జీవాత్మ యొక్క సంబంధం కూడా సంయోగం కూడా తొలగిపోతుంది. దాన్ని హానం అంటాము, దాన్ని మోక్షం అంటాము. తదృశే అదే జీవాత్మ యొక్క కైవల్యం, దాన్ని జీవాత్మ యొక్క కైవల్యం అంటే కేవలి భావన అంటే శరీరం ఉండదు, కేవలం ఆత్మస్వరూపంలో లీనం ఉంటుంది, దాన్ని కైవల్యం ఉండదు. కేవలస్య భావ కైవల్యం అంటే కేవలం అతని ఆత్మస్వరూపంలో ఉంటుంది, ప్రకృతితో ఎటువంటి సంబంధం లేదు, అందుకే దాన్ని కైవల్యం అంటాం. దాన్ని కైవల్య స్థితి అంటాం, దాన్ని మోక్ష స్థితి అంటాం. ఓకేనా, ఇట్లా ఈ రకంగా చెప్పుకుంటాం అనమాట. అంటే కేవలి ఆత్మస్వరూపంలో లీనం కావడము. అస్తు. ఇప్పుడు ఈ విషయంలో మహర్షి వ్యాస ఏమంటున్నారు చూడండి. తస్య అదర్శనస్య అభావాత్ బుద్ధి పురుష సంయోగో అభావ. ఏం చెప్పు, తస్య అదర్శనస్య అభావాత్, తస్య అంటే ఆ తస్య అదర్శనస్య అంటే ఆ అవిద్య యొక్క అభావం కలవడం. తస్య అదర్శనస్య అంటే అవిద్యాక అంటే ఆ అవిద్య యొక్క అవిద్యను తొలగించుకోవడం వలన అభావం కావడం వలన బుద్ధి పురుష సంయోగో అభావ, బుద్ధికి ఆ పురుషు అంటే జీవాత్మ యొక్క సంయోగంకు అభావం అవుతుంది. అంటే అవిద్య ముందు చెప్పుకున్నాం, అవిద్య తొలగిపోవడం వలన తస్య హేతు అవిద్య అని చెప్పుకున్నదా, అంటే సంయోగానికి కారణం అవిద్య, ఆ అవిద్య తొలగిపోవడం వలన తస్య అదర్శనస్య, అదర్శనం అంటే అవిద్య, అవిద్యగా అభావం కావడం వలన తొలగిపోవడం వలన బుద్ధి పురుష సంయోగో అభావ, బుద్ధికి ఇప్పుడు మన బుద్ధితో ఆలోచిస్తున్నాం కదా, ప్రకృతి వలన ఏర్పడినటువంటి పదార్థం బుద్ధితత్వం అంటే శరీరం, అదే పురుషుడికి జీవాత్మ యొక్క సంయోగం అభావం అవుతుంది. బుద్ధి సంయోగం అభావ. ఇదేంటి ఆత్యంతికో బంధనోపరమ ఇత్యర్థ. దీన్నే ఆత్యంతిక అంటే అత్యంత బంధానికి కారణం అంటే అది ఉపరమం అవుతుంది, శాంతం అవుతుంది. ఆత్యంతికో బంధన ఉపరమ అంటే బంధానికి తొలగిపోతుంది, అంటే సాంసారిక బంధం తొలగిపోతుంది. ఎప్పుడు ఈ అవిద్యకు అభావం అయినప్పుడు, తొలగిపోయినప్పుడు, అవిద్య తొలగించుకున్నప్పుడు ఈ బుద్ధి పురుషుడికి సంయోగం ఉంది కదా, అది తొలగిపోతుంది. దాన్నే ఆత్యంతికో బంధనోపరమ ఇత్యర్థ. అంటే బంధనం అత్యంత తొలగిపోతున్నాడు, దానికి మళ్ళా లేశమాత్రం అక్కడ ఏ బీజం ఉండదన్నమాట. పూర్తి ఆత్యంతికంగా అంటే పూర్తిగా నివృత్తం అవుతుంది, ఈ సంయోగం నివృత్తం అయిపోతుంది. ఎప్పుడు యథార్థ జ్ఞానం పొందడం దర్శనం వలన, అంటే మిథ్యాజ్ఞానం తొలగించుకోవడం వలన అలా మనకు ఆత్యంతిక బంధనోపరమ ఇత్యర్థ, అత్యంత బంధనం తొలగిపోతుంది, సంసార బంధనం తొలగిపోతుంది. అందుకే చెప్పాడు ఏతత్ హానం, దీన్ని హానం అంటాం. హానం అంటే మోక్షం. ఏంటి మోక్షం ఎలా వస్తుంది, మిథ్యాజ్ఞానం తొలగించుకోవడం వలన ఈ బుద్ధి తత్వానికి అంటే ఈ శరీరానికి ఈ జీవాత్మకు సంయోగం తొలగిపోతుంది. దీన్ని ఆత్యంతికో బంధనోపరమ అంటే ఇది అత్యంత బంధానికి తొలగించుకోవడానికి ముఖ్య కారణము. అంటే యథార్థ జ్ఞానం కలిగినప్పుడే ఈ సంయోగం అంటే అవిద్యకి నాశనం అవుతుంది అని చెప్పుకున్నాం. అస్తు. ఏతద్ హాని, దీన్ని మోక్షం అంటాం. తదృశేహి కైవల్యం, దాన్ని దృశ్య జీవాత్మ యొక్క కైవల్య స్థితి అంటాం. దాన్ని కైవల్య స్థితి. ఇప్పుడు సంయోగం ఉంటే మనకు శరీర సంబంధం ఉంటుంది, ప్రకృతితో సంబంధం ఉంటుంది. అందుకే అప్పుడు ఈ అవిద్యను తొలగించుకున్నాం అనుకోండి, తదృశేహి కైవల్యం. అప్పుడు దృశ్య అంటే జీవాత్మ యొక్క కైవల్య స్థితి అంటాము.
అంటే పురుషస్య ఆమిశ్రీభావ, పురుషస్య ఆమిశ్రీభావ పునర్ అసంయోగో గుణైర్ ఇత్యర్థ. అంటే పురుషస్య ఆమిశ్రీభావ అంటే ఇప్పుడు ప్రకృతితోటి మిశ్రీభావనం లేదు. ఇప్పుడు ప్రకృతితోటి జీవాత్మ మిశ్రీభావనం ఉందేమంట. జీవాత్మ ప్రకృతితో సంబంధమైంది. ప్రకృతితో సంబంధం కావాలంటే ప్రకృతి వలన ఉత్పన్నమైన పదార్థాలు మనం చెప్పుకున్నాం. ప్రకృతి మహాన్ మహతో అహంకార, అహంకార తన్మాత్రాన్ని తన్మాత్రేభ్య పంచేంద్రియాన్ని పంచ కర్మేంద్రియాన్ని అని చెప్పి మనం ఇదంతా ఈ ప్రకృతి తత్వాన్ని చెప్పిన ఈ శరీరతత్వం ఈ బ్రహ్మాండంగా ఉంది. ఈ బ్రహ్మాండంతో మనకు మిశ్రీ భావన ఉంది. జీవాత్మకు ఈ బ్రహ్మాండంతో ఈ సృష్టితో శరీరంతో మిశ్రీ భావన ఉంది. కానీ హానం ఈ అవిద్య తొలగినప్పుడు ఏమవుతుంది? ఈ మిశ్రీ భావన ఉండదు. అమిశ్రీ భావ పురుషస్య అమిశ్రీ భావన, మిశ్రీ తన స్వరూపంలో లీనమై ఉంటుంది. పునః అసంయోగో, అసంయోగం అంటే సంయోగం ఉండదు. ఎలా ఉండదు? గుణైరీతి, గుణాలతోటి. గుణం అంటే ఏంటి? ప్రకృతి. సత్వగుణము, రజోగుణము, తమో గుణం యొక్క సామ్యవస్థ ప్రకృతి అంటాం. ఈ గుణాలతోటి, ఈ 3 గుణాలతో సంయోగం ఉండదు. జీవాత్మకి సంయోగం ఉండదు. అందుకే పునర్ అసంయోగ, సంయోగం ఉండదు. ఎందుకు? ఏ దానికి సంయోగం ఉండదు? గుణైరీతి, గుణై ఇత్యర్థ, గుణాలతోటి సంయోగం ఉండదు. కాబట్టి తదృశే కైవల్యం, అదే జీవాత్మ యొక్క కైవల్య స్థితి. ఆ కైవల్య స్థితి ఎలా ఉంటుంది? పురుషస్య అమిశ్రీ భావ, పురుషుడికి ప్రకృతితోటి మిశ్రీ భావన ఉండదు. అంటే పునః అసంయోగ, అసంయోగం ఉంటుంది, సంయోగం ఉండదు. ఏ దాంట్లో సంయోగం ఉండదంటే గుణైరీతి, గుణాలతోటి, అంటే సత్వగుణ, రజోగుణ, తమో గుణాలతోటి సంయోగం ఉండదు అని చెప్పుకున్నాం. దీన్నే కైవల్య స్థితి అంటాము. కాబట్టి అదే విషయాన్ని మళ్ళా దుఃఖ కారణ నివృత్తవు, దుఃఖానికి కారణం నివృత్తమైనప్పుడు, మిథ్యాజ్ఞానం నివృత్తమైనప్పుడు దుఃఖోపరమ హానం. ఈ దుఃఖానికి కారణం ఏదైతే ఉందో అప్పుడు అది ఉపరతమైనప్పుడు, నివృత్తమైనప్పుడు దుఃఖోపరమో హానం. దాని దుఃఖాన్ని ఉపరమించడమే, దుఃఖాన్ని నాశనం చేయడమే హానం అంటాం. దాన్ని మోక్షం అంటాము. అప్పుడు హానమైనప్పుడు, మిథ్యాజ్ఞానం తొలగినప్పుడు ఎలా ఉంటుందంటే తదా, అప్పుడు జీవాత్మ స్వరూప ప్రతిష్ఠ, స్వరూప ప్రతిష్ఠ. అప్పుడేమో ఎలా ఉంటుంది? జీవాత్మ తన స్వరూపంలో ప్రతిష్ఠితం అవుతుంటుంది. తన ఆత్మ స్వరూపంలో ప్రతిష్ఠితం అవుతుంది. అంటే తన ఆనంద స్వరూపంలో ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పిన స్టార్టింగ్ లో తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. చిత్తంలో ఉండే వృత్తులను పూర్తిగా తొలగించుకున్నప్పుడు ఏమవుతుందండి? తన ఆత్మస్వరూపంలో లీనమవుతుంది. తదా ద్రష్టు జీవాత్మ యొక్క స్వరూపంలో లీనమైపోతుంది అన్నమాట. ఆ జీవాత్మ పరమాత్మ లీనమైపోతుంది. అలాగా ఇప్పుడు మనము ఈ దుఃఖానికి కారణం అవిద్య ఏదైతే ఉందో ఆ విద్యను తొలగించుకున్నప్పుడు దుఃఖం ఉపరమం అవుతుంది, పూర్తి శాంతం అవుతుంది, అయిపోతుంది. దాన్ని హానం అంటాం, మోక్షం అంటాం. అప్పుడు మోక్ష స్థితిలో ఎలా ఉంటుంది? జీవాత్మ తదా స్వరూప ప్రతిష్ఠ, తన స్వరూపంలో లీనమై ఉంటుంది. ఇత్యుక్తం స్వరూప ప్రతిష్ఠ పురుష ఇత్యుక్తం. పురుషుడు, జీవాత్మ తన స్వరూపంలో లీనమై ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ రకంగా తద అభావ సంయోగో అభావ, అవిద్య యొక్క అభావం అయినప్పుడు సంయోగానికి అభావం కలుగుతుంది. దాన్నే మోక్షం అంటాము. ఇదే జీవాత్మ యొక్క కైవల్య స్థితి అని చెప్పి మహర్షి వ్యాసు కూడా మనకు ఇదే విషయాన్ని ఉల్లేఖించారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇప్పుడు మనం దుఃఖం అంటే చెప్పాము, దుఃఖానికి కారణం అవిద్య అని చెప్పుకున్నాం. అవిద్య తొలగిపోయినప్పుడే ఈ సంయోగం తొలగిపోతుంది. దాన్ని మోక్షం అని చెప్పాం. కానీ మోక్షానికి ఉపాయం ఏంటి? ఇది 26వ సూత్రం చూడండి. అత హానస్య కా ప్రాప్తి ఉపాయ. హానస్య, ఇప్పుడు హానం అంటే చెప్పాను, మోక్షం చెప్పాం. హానం అంటే మోక్షం. అది ఎలా వస్తుంది? సంయోగో అభావ, సంయోగ అభావాత్ హానం. సంయోగం తొలగిపోయినప్పుడే ఈ శరీరానికి, ఈ జీవాత్మకు సంయోగం తొలగిపోయినప్పుడు అప్పుడు మనకు మోక్షం కలుగుతుందని చెప్పాం. మోక్షము కలుగుతుందని చెప్పాం. కానీ అది మోక్షానికి కూడా ఉపాయం ఏంటి? మోక్షానికి ఉపాయం ఏంటి అన్నప్పుడు, దానికి ఆ మోక్ష ప్రాప్తి ఉపాయం ఏంటి అన్నప్పుడు మనకు 26వ సూత్రంలో చెప్తున్నారు. అది చూద్దాం. అస్తు. ఇప్పుడు చూడండి. అథ హానస్య కా ప్రాప్తి ఉపాయ. హాన్ అంటే మోక్షం పొందడానికి ఉపాయం ఏంటి? ఆ మోక్షానికి పొందడానికి ఉపాయం ఏంటి అన్నప్పుడు దానికి
ఆ సమానం చెప్తుంది 26వ సూత్రంలో వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ ఏంటంట వివేక ఖ్యాతి. వివేక ఖ్యాతి అనేది ఈ మోక్షానికి ఉపాయము. వివేక ఖ్యాతి అనేది ఈ మోక్షానికి ఉపాయం చెప్పారు. రాఘవన్ గారు మ్యూట్ చేసుకోండి మీరు. అస్తు తో అత హానస్య కా ప్రాప్తి ఉపాయ, ఈ మోక్షానికి ఉపాయం ఏంటి అన్నప్పుడు దానికి 26వ సూత్రంలో మహర్షి పతంజలి ఏం చెప్పారంటే వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ. వివేక ఖ్యాతి అంటే ఉత్కృష్ట ఖ్యాతి అంటే ఉత్కృష్టమైన జ్ఞానము. ఈ హానస్య ఉపాయ అంటే మోక్షానికి ఉపాయం. అంటే వివేక ఖ్యాతి ఉన్నప్పుడు జ్ఞానానికి ముక్తి అంటాం కదా, అంటే జ్ఞానం వల్లనే మనకు ముక్తి కలుగుతుంది. అంటే ఈ మోక్షం కలగాలంటే దానికి ఉపాయం ఏంటంటే వివేక ఖ్యాతి ఉంటేనే, అంటే విశిష్టమైన జ్ఞానం ఉంటేనే మనకు ముక్తి కలుగుతుంది అని చెప్పుకున్నాం ఇక్కడ. కాబట్టి వివేక ఖ్యాతి, ఎటువంటి ఖ్యాతి అంటే వివేక ఖ్యాతి అవిప్లవ, అది విప్లవం కాకూడదు, ఎప్పుడు ఖండితం కాకూడదు. అటువంటి ఖ్యాతి ఏదైతే ఉందో, ఉత్కృష్ట ఖ్యాతి, ఉత్కృష్ట వైరాగ్యం ఏదైతే ఉందో అంటే ఎప్పుడు ఖండితం కాకూడదు. అంటే లేశ మాత్రం కూడా ఆలంబనం వచ్చినప్పుడు మన ఉత్పత్తి స్థితి కాకూడదు. అంటే సంస్కార అనాదివాసన సంస్కారం పూర్తిగా తొలగించినప్పుడు మనకు ఇటువంటి స్థితి కలుగుతుంది. అంటే మోక్షానికి పొందాలి అంటే దానికి వివేక ఖ్యాతి ద్వారా, ఉత్కృష్ట వైరాగ్యం ద్వారా మనము ఈ ముక్తిని పొందవచ్చు. అందుకే మోక్షానికి ఉపాయం ఏంటంటే వివేకి ఖ్యాతి. ఎటువంటి ఖ్యాతి అంటే అవిప్లవ, ఎప్పుడు ఖండితం కానటువంటి ఖ్యాతి ఏదైతే ఉందో అది హానోపాయ. అదే హానం అంటే మోక్షానికి ఉపాయము అని చెప్పారన్నమాట. అది మోక్షానికి ఉపాయము అని అని ఇక్కడ చెప్పారనమాట. ఇదే విషయంలో మహర్షి వ్యాసం అంటా చూద్దాం. వివేక ఖ్యాతి ఎటువంటి ఖ్యాతి అంటే అవిప్లవ, అంటే ఎప్పుడు ఖండితం కానటువంటి, అంటే అవిప్లవం అంటే బాగా పరిపక్వ స్థితి కలిగి ఉండాలండి. ఇప్పుడు మనకు వివేక ఖ్యాతి కలిగిందనుకోండి, అంటే వైరాగ్యం జ్ఞానం ఉంటుంది, కానీ అది పరిపక్వ అవస్థలో ఉండాలంటే ఎప్పుడు కూడా ఆలంబన వచ్చినా కూడా అది విచలితం కాకూడదు. అటువంటి ఉత్కృష్ట వైరాగ్యం ఏదైతే ఉందో అటువంటి స్థితి అనేది మనకు ముక్తి వైపు తీసుకెళ్తున్నమాట. అందుకే అవిప్లవ అంటే బాగా పరిపక్వ అవస్థ చెందినటువంటి బుద్ధి, పరిపక్వమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో, ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది మోక్షానికి ఉపాయం అని మనం చెప్పుకున్నాము. సో ఇదే విషయంలో మహర్షి వ్యాసుడు అదే విధంగా చెప్తున్నారు. చూడండి, సత్వ పురుష అన్యతా ప్రత్యయో వివేక ఖ్యాతి. సత్వం అంటే ఏమిటి? ఈ ప్రకృతి అండి, ప్రకృతి. పురుష అన్యతా ప్రత్యయో వివేక ఖ్యాతి. అన్యతా ప్రత్యయ అంటే భిన్న భిన్న ఖ్యాతి. ఏంటండి? భిన్న భిన్న ఖ్యాతి అంటే జీవాత్మ వేరు, అంటే ఈ ప్రకృతి వేరు, ఈ ప్రకృతి వేరు అంటే శరీరం వేరు, ఈ బుద్ధి వేరు, ఈ జీవాత్మ వేరు. అది అన్యతా ప్రత్యయ, అన్యతా జ్ఞానం ఏదైతే ఉందో, రెండు వేరువేరుగా జ్ఞానం, పృథక్ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని వివేక ఖ్యాతి అంటాం అని ముందుకు చెప్పిన. వివేక ఖ్యాతి అంటే ఇది జీవాత్మ వేరు, ఈ శరీరం వేరు అనే వివేకం మనకు కలగాలి. అలా కలిగినప్పుడే మనకు ఈ మోక్షం కలుగుతుంది. అందుకే సత్వపురుష అన్యతా ప్రత్యయ, ప్రత్యయం అంటే జ్ఞానం అని అర్థం. సత్వపురుషానికి అంటే ప్రకృతికి, పురుషుడికి, జీవాత్మకి అన్యతా ప్రత్యయ, అన్యతా జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని వివేక ఖ్యాతి అంటాము. సాతు అనివృత్తిం మిథ్యాజ్ఞాన ప్లవతే. సాతు అనివృత్తి మిథ్యాజ్ఞాన ప్లవతే. కానీ అది నివృత్తం కాలేదనుకోండి, సాతు అనివృత్తి, ఈ మిథ్యాజ్ఞానం వివేక ఖ్యాతి కలగలేదనుకోండి, మిథ్యాజ్ఞానం కలగలేదనుకోండి, అంటే వివేక ఖ్యాతి కలగలేదనుకోండి, అప్పుడేమంటుంది? మిథ్యాజ్ఞానంతో యుక్తమే ఉంటుంది. అందుకే సా బుద్ధి అనివృత్తి అంటే మిథ్యాజ్ఞానం యొక్క బుద్ధి అలాగే ఉందనుకోండి, అప్పుడే ప్లవత, అది ఖండితం అవుతుంది. అందుకే అవిప్లవ ఉండాలి, విప్లవం ఉండకూడదు, అంటే ఖండితమై ఉండకూడదు. సాతు అనివృత్తం మిథ్యాజ్ఞాన ప్లవతే. అది ఒకవేళ మనకు ఖండితం అవుతుంది అనుకోండి, అన్యతా ఖ్యాతి అంటే విప్లవాత్మకంగా ఉందనుకోండి, వివేక ఖ్యాతి అంటే ఉంది, కొంచెం ఉత్కృష్ట వైరాగ్యం ఉంది, మళ్ళీ ఒక్కోసారి అది విచలితం అవుతుంది, స్థిరంగా లేదు, ఉత్కృష్ట స్థితి లేదు, అది ఖండితం అవుతుండే. అట్లా ఖండితం కానటువంటి వివేక ఖ్యాతి ఏదైతే ఉందో, అవిప్లవమైన వివేక ఖ్యాతి ఏదైతే ఉందో అది మోక్షానికి ఉపాయము. ఏదైతే ఖండితం అవుతుందో సాతు అంటే ఆ బుద్ధి అనివృత్తిం మిథ్యాజ్ఞాన ప్లవతే, ఏదైతే అలా తొలగిపోలే అటువంటి ఉచ్చ స్థితి వైరాగ్యం లేదో, వివేక ఖ్యాతి లేదో అది ప్లవతే, అది ఖండితం అవుతుంది. కాబట్టి ఎలా ఉండాలంట? యదా మిథ్యాజ్ఞానం దగ్ధ బీజ భావం బంధ్య ప్రసవం సంపద్యతే. అంటే
ఎప్పుడైతే మిథ్యాజ్ఞానం దగ్ధబీజ భావం, ఆ మిథ్యాజ్ఞానం అది అవిద్య అనేది దగ్ధబీజ భావం, దగ్ధబీజ భావానికి ప్రాప్తమైంది అనుకోండి, అంటే పూర్తిగా బీజం నష్టం కావాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక ధాన్యాన్ని మనం పెండ మీద వేస్తే ఏ విధంగా అయితే పూర్తిగా నష్టం అవుతుందో అలాగా నష్టం కావాలి. మనలో ఉండే సంస్కారాలు, క్లేశాలు అవన్నీ కూడా వాసనలు మొత్తం దగ్ధబీజం కావాలి. ఎలా చేయాలంట? బంధ్య ప్రసవం, మళ్ళా ఉత్పత్తికి సామర్థ్యం లేకుండా చేయాలంటే అది విత్తనం ఏ విధంగా భూమిలో వేస్తే నాటడానికి సామర్థ్యం అనుకూలం లేదో, అది పెండ మీద వేసినటువంటి విత్తనానికి మళ్ళీ అంకురోత్పాదనంలో సామర్థ్యం ఉండదు. అలాగే ఆ రకంగా మనం కూడా మనం దగ్ధబీజం చేయాలి. మనలో ఉండే వాసనలు, క్లేశాలను దగ్ధబీజ భావం చేయాలి. అందుకే దగ్ధబీజ భావం ఎటువంటి అంటే బంధ్య ప్రసవం, మళ్ళీ ఉత్పత్తి సామర్థ్యం ఉండకూడదు. బంధ్య ప్రసవం సంపద్యతే, అలా ఉత్పన్నమైనప్పుడు తదా అప్పుడు విధూత క్లేశ రజస సత్వస్య పరే వైశారద్యే పరస్యాం వశీకార సంజ్ఞాయాం వర్తమానస్య వివేక ప్రత్యయ ప్రవాహో నిర్మలో భవతి. తదా అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే మిథ్యాజ్ఞాన దగ్ధబీజ భావం చేశావో, బంధ్య ప్రసవం చేసావు అంటే మళ్ళీ ఉత్పత్తి సామర్థ్యం లేకుండా చేశావో, అప్పుడు తదా విధూత క్లేశ రజస, అంటే ఆ క్లేశాలు రజోగుణము పూర్తిగా విధూతం చేశావు, పూర్తిగా నష్టం చేశావు, దాన్ని పూర్తిగా శుద్ధం చేసేసావు. అప్పుడేమవుతుంది? సత్వస్య పరే వైశారద్యే, ఈ సత్వగుణం వివేక్యాతిని విశిష్ట స్థితిని పొందడం వల్ల, విశిష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందడం వల్ల సత్వస్య పరే వైశారద్యే పరస్యాం వశీకార సంజ్ఞాయం, అంటే ఉత్కృష్టమైన వశీకారం. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి, అంటే మనం మన ఏదైనా ఒక విషయంలో మనసును లీనం చేయడం వల్ల అది మన వశీకారం అవుతున్నాం అంట. అంటే సూక్ష్మాతి సూక్ష్మ తత్వం వరకు మనం దాన్ని తెలుసుకోవడానికి మన ఇంద్రియాలు, మన మనసుని ఆధీనంలో ఉంటున్నాం అంట. అందుకే ఉత్కృష్టమైన స్థితిని పొందేంత స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని వైశారద్యం అంటారు. వైశారద్య స్థితి చెప్పామట. అంటే పరిపక్వ అవస్థ, జ్ఞానికి వివేక్యాతికి పరిపక్వ అవస్థ ఏదైతే ఉందో, సత్వస్య పరే వైశారద్యే పరస్యాం వశీకార సంజ్ఞాయాం, అంటే విశిష్టమైన వశీకార సంజ్ఞ, అంటే మనసు మీద అధికారం ఉంది, చిత్తం మీద అధికారం ఉంది. వశీకార సంజ్ఞాయాం వర్తమానస్య, అలాంటి స్థితి ఏదైతే ఉందో వివేక ప్రత్యయ ప్రవాహం నిర్మలో భవతి. అటువంటి వివేక్యాతి ప్రత్యయ ప్రవాహం ఏదైతే ఉందో, అంటే వివేక్యాతి ఉత్కృష్టమైన వైరాగ్య స్థితి ఏదైతే ఉందో ఆ ఉత్కృష్టమైన వైరాగ్య స్థితి యొక్క ప్రవాహం నిర్మలో భవతి. అటువంటి వైరాగ్యం అప్పుడు మన మనసు అనేది శుద్ధం అవుతుంది, అంటే అవిద్య తొలగించి వివేక్యాతిని కలుగజేస్తుంది. అప్పుడు అది నిర్మలంగా అవుతుంది, శుద్ధం అవుతుంది. అటువంటి సా వివేక ఖ్యాతి అవిప్లవ, అటువంటి వివేక్యాతి అది అవిప్లవమైంది. అంటే ఎప్పుడు విప్లవం కాదు, ఖండితం కాదు, ఖండితం కానటువంటి వివేక్యాతి అంటే ఉత్కృష్టమైనటువంటి వైరాగ్య స్థితి. దాన్ని అదే హానస్య ఉపాయ, దాన్ని మోక్షానికి ఉపాయం అని చెప్పాము. అటువంటి వివేక్యాతి, ఉత్కృష్టమైనటువంటి వివేక్యాతి ఏదైతే ఉందో అదే మోక్షానికి ఉపాయం అని చెప్పాము. అందుకే తతో మిథ్యాజ్ఞానస్య దగ్ధబీజ భావం ఉపగమః. అప్పుడు ఏమవుతుంది? తతః మిథ్యాజ్ఞానస్య, మిథ్యాజ్ఞానం ఏదైతే ఉందో అవిద్య ఏదైతే ఉందో అది దగ్ధబీజ భావం ఉపగమః. అప్పుడు దగ్ధబీజ భావానికి అవుతుంది, అంటే దగ్ధబీజం అవుతుంది, అంటే నష్టం అయిపోతుంది. దాన్ని ఉపగమః అని చెప్పి, అంటే శాంతం అవుతుంది. అంటే మళ్ళా ఆలంబన వచ్చినా కూడా ఆ క్లేశాలు, ఆ వృత్తులు మన ఉత్పన్నం కావు. పునశ్చ అప్రసవ అని అర్థం, అంటే మళ్ళీ ప్రసవ స్థితి, ఉత్పత్తి స్థితి ఉండదు. పునః అప్రసవశ్చ అప్రసవ ఇత్యేష, ఇది ఉత్పన్న స్థితి కాదు. అందుకే ఏష మోక్షస్య మార్గో హానస్య ఉపాయ ఇది. అందుకే ఇది మోక్షానికి మార్గము, అంటే హానస్య ఉపాయ అంటే మోక్షానికి ఉపాయము అని చెప్పాము. అంటే మోక్షానికి ఉపాయం ఏంటి? వివేక ఖ్యాతి. ఎటువంటి వివేక్ఖ్యాతి? అవిప్లవ వివేక్ఖ్యాతి. అంటే ఎప్పుడు ఖండితం కానటువంటి వివేక్ఖ్యాతి ఉండాలి. అంటే ఉత్కృష్టమైనటువంటి విశిష్టమైనటువంటి వైరాగ్యం ఎప్పుడు ఖండితం కాకూడదు, ఎప్పుడు విచలితం కాకూడదు. ఎప్పుడా విచలితం కానటువంటి వైరాగ్యం ఏదైతే ఉందో అటువంటి వివేక్ఖ్యాతే మోక్షానికి ఉపాయం, హానోపాయ, అదే మోక్షానికి ఉపాయం అని చెప్పి మహర్షి వ్యాస్ కూడా మనకి ఇక్కడ చెప్పాడు. ఓకేనా? అందుకే తతో మిథ్యాజ్ఞానస్య మిథ్యాజ్ఞాన దగ్ధబీజ భావం ఉపగహ. దగ్ధబీజ భావం ఉపగమ శాంతం అవుతుంది. దాన్నే పునశ్చ అప్రసవ ఇది. అది మళ్ళీ ప్రతి ప్రసవం కాదు, ఉత్పత్తి. ప్రసవం అంటే ఉత్పత్తి, అప్రసవ అని చెప్పాడు. ఉత్పత్తి స్థితి లేదు, ఉత్పన్నం కాదు, అంటే ఆలంబన వచ్చిన కూడా ఉత్పన్నం కాదు. ఇది ఏష మోక్షస్య మార్గ, ఇదే మోక్షానికి మార్గము. దీన్నే హానస్య ఉపాయ ఇది. దీన్నే హానం అంటే మోక్షానికి ఉపాయం అని చెప్పి మహర్షి వ్యాసుడే ఇదే విధంగా మనకు వ్యాఖ్యానించారు. కాబట్టి ఈ సత్వ పురుష అన్యతా ప్రత్యయం ఏదైతే ఉందో దాన్ని వివేక్ఖ్యాతి అంటాం. అంటే ఈ శరీరం వేరు, ఈ జీవాత్మ వేరనే ఖ్యాతి మనకు కలగాలి. అది ఎలా కలుగుతుందంటే అది విద్య ద్వారానే కలుగుతుంది, జ్ఞానం ద్వారా కలుగుతుంది. ఆ జ్ఞానం పరిశుద్ధమైనప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఈ స్థితి, ఈ రెండు వేరువేరుగా మనకు అన్యతా ఖ్యాతి కలిగినప్పుడు
వివేకం కలిగినప్పుడు అప్పుడు మోక్ష స్థితికి మోక్షానికి ఉపాయం మనకు అర్థమవుతుంది. అంటే ఇది వివేక్యాతి కలిగినప్పుడు ఖచ్చితంగా ముక్తి వైపు వెళ్తామట. వివేక్యాతి కలిగిందంటే అది మనకు మోక్షానికి ఉపాయం. అంటే మోక్షానికి ఉపాయం కోసం ప్రయత్నం చేశాం కాబట్టి మనకి ఈ స్థితి కలిగింది. కాబట్టి ఎప్పుడైతే ఈ వివేక్యాతి కలిగిందో అప్పుడు నీకు ముక్తి కూడా కలుగుతుంది ఖచ్చితంగా. అంటే ముందు వివేక్యాతి కలగడం ముఖ్యం అండి. వివేక్యాతి కంటే ముందే చాలా పరివర్తనలు జరుగుతూ ఉంటాయి మనకు. ఒక్కసారి వివేక్యాతి కలిగింది అనుకోండి జీవన అవస్థలోని, అంటే ఒకసారి అనుభూతి కలిగింది అనుకోండి సమాధి స్థితిలో, వివేక్యాతి కలిగింది, ఈ శరీరం వేరు ఈ జీవాత్మ వేరు అని మీకు అనుభూతి ఎప్పుడైతే కలిగిందో సమాధి స్థితిలో కూర్చున్నప్పుడు యోగాభ్యాసం చేసేటప్పుడు సమాధిలోకి వస్తుంది. సంప్రజాత సమాధి కానీ అసంప్రజాత సమాధి కానీ. ముందుగా సంప్రజాత సమాధిలో మనకు ఈ అనుభూతి కలుగుతుంది. నేను ఒక కవచం లెక్క ఇది మన విధంగా అయితే ఒక వస్త్రాలను ఆచ్ఛాదించుకుంటున్నామో అలాగా నా జీవాత్మకు నా స్వరూపం ఏదైనా ఆత్మస్వరూపానికి నా శుద్ధమైన స్వరూపానికి ఇది ఒక కవచం లెక్క అతుక్కొని ఉంది. ఏది? ఈ శరీరం అనేది, ఈ బుద్ధి తత్వం అనేది, ఈ ప్రకృతి తత్వం అనేది. అప్పుడు ఇది వేరుగా ఎప్పుడైతే చూస్తావో అప్పుడు ఆ వివేక్యాతి అన్యతాఖ్యాతి కలిగినప్పుడు నీకు వైరాగ్యం, ఉత్కృష్టమైన వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు దాన్ని ఆరాధన చేసుకుని ఆ అనుభూతిని ఆరాధన చేసుకుని ఇప్పుడు నువ్వు ముక్తి వైపు మోక్షం వైపు వెళ్ళగలుగుతావు. కాబట్టి అది ఎప్పుడు కలుగుతుంది? వివేక్యాతి కలిగినప్పుడే. అది ఎలా సాధ్యమవుతుంది? యోగాభ్యాసం ద్వారా సాధ్యమవుతుంది. దానికి ఉపాయాలు మనం సమాధి పాదంలో రకరకాలు చెప్పుకొని వచ్చాము. మనం ఏదో ఒక విషయంలో లీనం చేయడం వలన అటువంటి ఒక విషయంలో లేనటువంటి మనసు అనేది ఎటువంటి విషయంలోనే కూడా లీనం చేయగలుగుతుంది. కాబట్టి అలా రకరకాల ఉపాయాలు చెప్పినాం. ఇప్పుడు సామాన్య వ్యక్తుడు ఏ రకంగా వాటిని ఈ మోక్షం అంటే అవిద్య అంటే ఏంటి, అవిద్య కారణం ఏంటివి, మోక్షం అంటే ఏంటి, మోక్షం కారణం చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఇవన్నీ రకాలు చెప్పారు. వీటిని ఎలా పొందాలి, ఏ రకంగా పొందాలి అనేది మనకు నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్నాయి. తస్య సప్తదా ప్రాంత భూమి ప్రజ్ఞ అని చెప్పి ఇప్పుడు వివేక్యాతి అంటే ఉత్కృష్టమైన ప్రజ్ఞానం, విశిష్టమైన జ్ఞానం ఏదైతే ఉందో అది మోక్షానికి కారణం అని చెప్పాం. ఆ విశిష్టమైన జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మనకు 20వ సూత్రం చెప్పాడు. తస్య సప్తద, తస్య అంటే ఆ వివేక్యాతి కలిగినటువంటి వ్యక్తి సాధకుడు ఏదైతే ఉన్నదో తస్య అతనికి సప్తదా ప్రాంత భూమి ప్రజ్ఞ అంటే 7 రకమైనటువంటి ప్రజ్ఞానం ఉత్పన్నం అవుతుందంట. అది 7 రకమైన ప్రజ్ఞానం ఏ రకంగా ఉంది, ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. మొత్తానికి ఇక్కడ అవిద్యకు కారణం ఏంటి, సంయోగం. దుఃఖం అంటే ఏమిటంటే అవిద్య అని చెప్పాం. అవిద్యకి కారణం ఏంటి? సంయోగం. అవిద్య అనేది సంయోగం ఉత్పన్నం అవుతుంది. ఆ సంయోగం తొలగిపోవాలంటే మనం మిథ్యాజ్ఞానం తొలగించుకోవాలి. మళ్ళీ ముక్తి అంటే ఏమిటన్నప్పుడు సంయోగం తొలగిపోయినప్పుడు, ఈ జీవాత్మ శరీరం యొక్క సంయోగం తొలగిపోయినప్పుడు మనకు మోక్షం కలుగుతుంది. ఆ మోక్షం పొందాలి అంటే, అటువంటి మోక్షం పొందాలంటే ఏం కావాలంటే మోక్షానికి ఉపాయం ఏంటన్నప్పుడు వివేక్యాతి, అవిప్లవ వివేక్యాతి హానుపాయ. ఈ ఖండితం కానటువంటి వివేక్యాతి, విశిష్టమైన ఖ్యాతి, ఉత్కృష్టమైన పరిజ్ఞానం, విజ్ఞానం ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో అది మోక్షానికి ఉపాయం అని చెప్పి మనము ఈ భాష్యం ద్వారా తెలుసుకున్నాము. మహర్షి పతంజలి ద్వారా కూడా తెలుసుకున్నాము. అస్తు ఈ రకంగా మనం మోక్షానికి ఉపాయం అని చూసాం. దీనికి ఈ ప్రజ్ఞానం ఉత్కృష్టంగా ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎటువంటి జ్ఞానం కలుగుతుంది అనేది మనం రేపు చూద్దామండి. అస్తు ఇందులో మీకు చాలా సందేహాలు వచ్చాయి. ఇప్పుడు మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. చాలా మధ్యలో అడిగారు. ఇది ప్రసంగం చేశాను. ఇది సింపుల్ గా ఉంది, మనకు అంత కష్టమేం లేదు. అయినా ఇప్పుడు మేము చెప్పిన వ్యాస భాష్యంలో కానీ ఇంకా సూత్రార్థంలో కానీ సందేహం ఉంటే చెప్పండి. మహోదయ, రాఘవేంద్రరావు గారు. అవునండి, రాఘవేంద్ర కుమార్ అండి. మరి మీరు చెప్పింది బాగుంది, చక్కగా అర్థమైంది సార్. అయితే ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడు గుణాలని అవిద్య అంటే దానికి వ్యతిరేకం విద్య కాబట్టి విద్యను తెలుసుకోవాలంటే గుణాలకు అతీతంగా వ్యవహరించడమేనండి విద్యను తెలుసుకునే విధానం. గుణాలంటే ఏం తీసుకుంటారు? గుణాలంటే మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ సత్వరజస్తమో గుణాలండి, త్రిగుణాలండి. సత్వరజస్తమ గుణంతో ఉన్నప్పుడే మనకి ముందు శరీరం ఏర్పడుతుందన్నమాట. సత్వరజస్తమో గుణాలనే ప్రకృతి అంటాం. ఈ ప్రకృతి, ఈ గుణాలు ఉన్నాయి కాబట్టి మనకి ఈ బ్రహ్మాండం ఏర్పడింది, ఈ శరీరం ఏర్పడింది అన్నమాట. అంటే ఈ శరీరానికి మూల కారణం ఈ గుణాలు.
ఇప్పుడు అవిద్య తొలగిపోయినప్పుడు ఈ గుణాలతో సంబంధం ఉండదు అన్నమాట. ఆహా. అవిద్య అంటే ముందు తొలగించుకున్నప్పుడు అదేనండి, ముందు అవిద్యను తొలగించుకోవాలండి, గుణాలు తొలగించుకోవాలండి. ఎలా తొలగించుకోవాలంటారా? ఏది ముందు తొలగించుకోవాలండి, అవిద్యనా లేకపోతే త్రిగుణాలను అంటారా? గుణాలతో గుణాలే ఈ గుణాల వల్ల ఈ ఏంది ఈ అవిద్య ఏర్పడింది. గుణాలు ఉన్నాయంటే ఖచ్చితంగా అవిద్య ఉంది కాబట్టి గుణాలకు సంబద్ధమయ్యమాట. గుణాలకు సంబంధం లేదన్నమాట. నీలో ఈ శరీరం ఏర్పడింది అంటే ఈ ఉత్పత్తికి కారణం అన్నమాట. ఈ శరీర ఉత్పత్తికి కారణం మూల ఉపాదాన కారణం అన్నమాట. అంటే తొలగించుకోవాల్సిందేం లేదు. నీడు అవిద్య తొలగినప్పుడు ఈ ప్రకృతితో సంబంధం తొలగిపోతుంది, ఆటోమేటిక్ తొలగిపోతున్నాడు. అది జడ వస్తువు. ఈ గుణాలు ఏంటి జడ వస్తువు అన్నమాట. కానీ ఈ జీవాత్మ అశుద్ధం కావడం వలన, అనాది వాసన సంస్కారం ప్రబలంగా ఉండటం వలన, ఆ అవివేకం వల్ల, ఆ విద్య వల్ల, ఇదంతా జీవాత్మలో ఉంది. అవిద్య అవివేకం అంతా. ఆ అవిద్య అవివేకం ఉండటం వల్ల చిత్తం అనేది ప్రకృతితో సంబంధం అవుతున్నాడు, ఈ గుణాలతో సంబంధం అవుతుందన్నమాట. నువ్వు ఈ జీవాత్మ యొక్క జ్ఞానం శుద్ధపరచుకున్నప్పుడు అది ఈ ప్రకృతితో సంబంధం ఉండదు, ఈ గుణాలతో సంబంధం ఉండదు నీకు. అంటే ఈ శరీరం ఉత్పన్నం కాదు, ఈ గుణాలు ఉన్నాయంటే శరీరం ఉన్నట్టు లెక్క అనమాట. అదే మరి చిత్తం అంటే మనసు అండి. చిత్తం అంటే మనసు. ఈ మనిషి ఇది దీని వల్ల తయారైందన్నమాట, గుణాల వల్ల తయారైందన్నమాట. ఈ చిత్తము బుద్ధి ఉత్పన్నం కావడానికి, శరీరం ఉత్పన్నం కావడానికి మూల కారణం ఈ గుణాలు. ఈ అవిద్య తొలగినప్పుడు ఈ గుణాలు ఆటోమేటిక్ తొలగిపోతాయి. అంటే ఈ గుణాలు జీవాత్మను శుద్ధపరిచి ముక్తిని పంపించే వరకు పనిచేస్తూనే ఉంటాం. ఈ సంయోగం ఉంటేనే ఉంటుంది, ఈ ప్రకృతి తోటి గుణాల సంబంధం ఉంటేనే ఉంటుంది అన్నమాట. ఈ గుణాల సంబంధం విద్య ద్వారా నువ్వు మిథ్యాజ్ఞానం తొలగించుకున్నప్పుడు అప్పుడు ఈ శరీరం బంధనం వెళ్ళిపోతుంది, అంటే ప్రకృతి గుణాలు వెళ్ళిపోతాయి. అదేనండి. మరి జీవాత్మ మాట విందు కదండి, ఎప్పటికప్పుడు మాట వినదు కదండి, అసలు చెప్పిన మాట విందు కదండి. జీవాత్మ ఎందుకు వినదు మాట? జీవాత్మకి కోరికలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక మాట వినలేదనుకోండి, సామదామ దండ భేదాలతో ఉపయోగించి ఇవన్నీ ఒకసారి ముందు మాట చెప్పి వస్తాం. మాట్లాడు గురువులు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు. అందుకే వివేకం అంటే ఎందుకు? మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నువ్వు ఒక్కడే కాదు కదా, నీకంటే ఆత్మలు ఇంకా గురువులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఋషి మహర్షులు ఉన్నారు, శబ్ద ప్రమాణం ఉంది. ఏంటంటే నువ్వు దెబ్బతిన్న తర్వాత నీకు తెలుస్తుంది ఇది కాదు ఇది అని మార్గం అని చెప్పి. ఇప్పుడు ఈ మార్గం వెళ్ళకుదా అని చెప్పాము, నేను వెళ్తానంటే కింద పడతావు. కింద పడితే ఇక్కడ పోతే ఎందుకు వద్దని, కింద పడతావు, ఇక్కడ వెళ్ళకూడదు, దెబ్బలు తగులుతా అని చెప్పారు. అప్పుడు నీకు అనుభవం వచ్చిందన్నమాట. అప్పుడు నువ్వు వెళ్ళవు, అప్పుడు నీ బుద్ధి నీ మనసు మాట ఉంటుంది, నేను తప్పు చేశా అని చెప్పి. దెబ్బ తగిన తర్వాత నీ ఆత్మ మాట వింటున్నమాట. అప్పుడు ఇది కాదా మార్గం, అదే పెద్దలు చెప్పింది కరెక్ట్ అని చెప్పి తెలుసుకుంటాం. అలాగే బుద్ధి మాట, మన జీవాత్మ మాట వింటుంది, కానీ అజ్ఞానం వల్ల, వాసన సంస్కారం ప్రబలంగా ఉండటం వల్ల మనం మనకు నచ్చింది చేస్తూ పోతుంటాం. కాబట్టి మంచి చెడు ఏంటి అనేది మనకు శాస్త్రం చెప్తుంది, గురువులు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు. దాని ద్వారా మనం మంచి చెడుని తెలుసుకోవాలన్నమాట. మా జీవాత్మ అనేది స్వతంత్రమైందండి. నువ్వు ఎలా పని చేస్తే నీకు ఏం కావాలో అది ఇస్తున్నావట. అది మనకు మంచి చెడుని కొన్ని తెలియకపోయినా కొన్ని మనం అనుభవం ద్వారా తెలుసుకుంటాం, దెబ్బలు తగ్గించుకొని తెలుసుకుంటాం అన్నమాట. అట్లా తెలుస్తుంది. జీవాత్మ అంత అవివేకం కాదు, మళ్ళా తన ఇచ్చ జ్ఞానగుణము జీవాత్మకు ఉంది, అది మంచి వివేకం తెలుసు. కాబట్టి అవిద్యతో ఎక్కువ ఓతప్రోతం ఉండడం వల్ల, విషయ వాసనలు ఎక్కువగా ఓతప్రోతం కావడం వల్ల వాటిని మంచి చెడు చూడడం లేదు, స్వార్థం కోసం ఇష్టానుసారంగా చేస్తున్నమాట. తెలుసు ఇది తప్పని తెలుసు, అర్థమని తెలుసు, అన్యాయం తెలుసు, తెలిసినా కూడా చేస్తూ ఉంటున్నమాట. కానీ అది పట్టుబట్టినప్పుడు, అది దొరికినప్పుడు ఆటోమేటిక్ గా ఓ బుద్ధి వచ్చేస్తున్నాడు, ఇలా కాదు ఇది మంచి పని కాదు, మళ్ళీ మనసు మారిపోతుంది. అప్పుడు నువ్వు చక్కగా మళ్ళీ లైన్ లేకి వచ్చేస్తావు. పరిశుద్ధి కోసం ఇది మనకు ఈ విద్య అంతా కూడా. జీ ఇంకా అండి? ఇంకా ఇక్కడ ఇప్పుడు చెప్పిన భాష సందేహం ఉందండి? ఎవరో మధ్యలో చాలాసార్లు పిలిచారు. ఎవరో మహిళలు చెప్పారు, అడిగారండి. చెప్పండి జీ, వాణి గారు చెప్పండి. ఇక్కడ తస్య హేతుర విద్య దాంట్లోనే నాకు అనుమానం వచ్చింది. అదర్శన కారణాభావ బుద్ధి నివృత్తి అని ఉన్నాం కదా, అది కొంచెం వివరణగా ఉంది, అర్థం కాదు. ఎక్కడ అర్థం కాదు? తస్య హేతు అవిద్యలు ఇక్కడ వ్యాస భాష ఏ పంక్తి అర్థం కాదు మీకు? చివరి పంక్తి మహోదయ. అదర్శన కారణాభావాత్, అదర్శన కారణ అభావాత్ అన్నారు కదా, అది అదర్శన చరితాధికార నివృత్త
అదర్శన బంధన ఇప్పుడు అదర్శనం అంటే అవిద్య బంధనానికి కారణం అంట, అది తొలగిపోతుందంట. అదర్శన అంటే అది దర్శనం కాకుండా పోతుంది. ఏది? బంధ కారణ అభావాత్, బంధ కారణం అభావం కావడం వలన అప్పుడు నా పునరావర్తితే, మళ్ళీ తిరిగి రాదు. దానిపైన మహోదయ, దానిపైది అది చరితాధికారం అని చెప్తున్నావు కదా. కాదు కదా, దానిపైన పంక్తి చదవండి. మోక్ష నను బుద్ధి నివృత్తిరేవ మోక్ష అదర్శన కారణాభావాద్ బుద్ధి నివృత్తి. ఓకే అండి. ఇక్కడ ఆ పూర్వపక్షి ఒక ఆక్షేపం చేశాడు కదా, ఇది నపుంసకం యొక్క దృష్టాంతం ఇచ్చేసి ఆ దృష్టాంతం వల్ల ఇప్పుడు వర్తమానంలో ఉండే నపుంసకుడు ఏ విధంగా సంతానోత్పత్తి చేయలేకుండా ఉన్నాడో, చనిపోయిన తర్వాత వచ్చి చేస్తాను నీకు సంతానం చేస్తా అంటున్నాడో, అది ఏ విధంగా అయితే మిథ్యానో అలాగే నీ దగ్గర ఉండే జ్ఞానం కూడా మిథ్యానే. నువ్వు ఇప్పుడు వర్తమానంలో నీ దగ్గర ఏ జ్ఞానం ఉందో అదే నీ చిత్తవృత్తిని తొలగించుకోలేకుండా ఉంది. నేను మళ్ళీ ఇది చనిపోయిన తర్వాత మా విద్యను పొంది నేను తొలగించుకుంటాను, దాన్ని ఎలా నేను విశ్వసించాలి? ఆ విషయంలో పూర్వపక్ష ఆక్షేపానికి సమాధానంగా చెప్తున్నాడు. అదంతేం లేదండి. తర్వాత ఆచార్య దేశీయో వక్త అని వేరే ఆచార్య చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే, నన్ను బుద్ధి నివృత్తిరేవో మోక్షం, బుద్ధి నివృత్తమైన కూడా మోక్షం కలుగుతుంది. బుద్ధి ఉందంటే నీకు మోక్షం కలగదు. బుద్ధి మాటికి వస్తుంది అంటే నీకు బుద్ధి ఉందంటే శరీరంతో సంబంధం ఉంది అర్థం. శరీర సంబంధం ఉన్నప్పుడు నీకు అవిద్య ఖచ్చితంగా ఉంది కాబట్టి శరీరం వస్తున్నాడు. అవిద్య లేకపోతే నీకు శరీరం రాదండి. ప్రతి ఒక్కరిలో ఇప్పుడు మనిషే పుట్టిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏదో ఒక అవిద్య ఉంటుంది. ఏదో ఒక లోపంలో ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా అవిద్య ఉంటుందన్నమాట. ఆ అవిద్యను తొలగించుకొని ఇంకా విద్య ద్వారా మనం ముక్తిని పొందడానికి అవకాశం కల్పించామట. కాబట్టి ఇప్పుడు బుద్ధి ఉందంటే ఖచ్చితంగా మనకు అవిద్య ఉంది కాబట్టి అది తొలగించుకోవాలి. ఎలా తొలగిపోతుంది? విద్య ద్వారా తొలగిపోతుంది. అందుకే బుద్ధి నివృత్తిరేవ మోక్ష, బుద్ధిని తొలగించుకున్నప్పుడే అది మోక్షం అంటాము. నివృత్తి చేసినప్పుడు మోక్షం అవుతుంది. అది ఇప్పుడు అందుకే అదర్శన కారణ అభావాత్ మోక్షం కలగాలంటే అదర్శనం అంటే అవిద్య అని చెప్పినాం. అవిద్య కారణ అభావాత్, ఇప్పుడు అవిద్య యొక్క కారణము అభావం అయిందనుకోండి, విద్య ద్వారా అదర్శనం అంటే అవిద్య కారణం అభావం అయితే ఏమవుతుంది? బుద్ధి నివృత్తి అవుతుంది. బుద్ధి నివృత్తి ఎలా చేసుకోవాలంటే అదర్శన కారణ అభావాత్, అదర్శనాన్ని అంటే అవిద్యను కారణం ఏదైతే ఉందో దాన్ని అభావం చేసుకోవాలి, తొలగించుకోవాలి. అప్పుడు బుద్ధి నివృత్తం అవుతుంది. ముందే చెప్పాడు బుద్ధి నివృత్తిరేవ మోక్ష, బుద్ధిని తొలగించుకోవడం మోక్షం చెప్పి. కానీ బుద్ధిని ఎలా తొలగించుకోవాలంటే అదర్శన కారణ అభావాత్, అవిద్య ఏదైతే ఉందో ఆ విద్య కారణం అభావం చేసినప్పుడు, అవిద్యను తొలగించుకున్నప్పుడు, అవిద్యా కారణం ఏదైతే ఉందో అవిద్యా కారణం తొలగిపోవడం వలన అభావాత్, అదర్శన కారణం అంటే అవిద్యా కారణ అభావం అయినప్పుడు ఏమవుతుంది? బుద్ధి నివృత్తం అవుతుంది. అంటే అవిద్య నుంచి బుద్ధి నివృత్తం కాదు, అవిద్య తొలగిపోయినప్పుడు బుద్ధి నివృత్తం అవుతుంది, తొలగిపోతుంది. అందుకే తచ్చ అదర్శనం బంధ కారణం. అందుకే ఆ అదర్శనం అంటే అవిద్య ఉన్నంతసేపు బంధ కారణం అంటే సంసార బంధనానికి కారణం అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? దర్శనాత్ నివర్తతే, దర్శనం చేసుకోవడం వలన, దర్శనాత్ అంటే దర్శనం చేసుకోవడం వలన అంటే యథార్థ జ్ఞానం పొందడం వలన నివర్తతే అది తొలగిపోతుంది. దర్శనాన్ని విద్య ద్వారా అది తొలగిపోతుంది. అందుకే చెప్పారు తత్ర చిత్త నివృత్తిరేవ మోక్ష. పై వాక్యాన్ని మళ్ళీ చెప్పాడు. చిత్త నివృత్తి, చిత్తాన్ని నివృత్తం చేయడమే, నాశనం చేయడమే మోక్షము. కాబట్టి కిమర్థం ఆస్థాన ఏవ అస్య మతి విభ్రమ. ఈ విషయం ఎందుకు పూర్వపక్షి రకంగా ఆక్షేపిస్తున్నాడు? ఇది ఇక్కడ ఈ సందర్భంలో ఈ విషయంలో ఏ సందేహపడాల్సిన అవసరం లేదు. బుద్ధిని నివృత్తం చేసుకో, ఈ సంయోగం తొలగిపోతుంది నీకు. అంటే ఇది ఎలా తొలగిపోతుంది? దర్శనాత్, విద్య ద్వారా జ్ఞానం ద్వారా అదర్శనం తొలగిపోతుంది, అవిద్య తొలగిపోతుంది అని మనం ఇక్కడ ఈ వేషవాసిని చెప్పుకున్నామండి. నాకు కొంచెం కన్ఫ్యూజ్ అనుకున్నాను. కనిపించని దాన్ని వదిలేసుకుంటే ఇంకా ఉంది అన్నట్టుగా అనుకున్నా. కనిపించని కాదు, అదర్శనం అంటే ఇక్కడ అవిద్య అని అర్థం. అవిద్య తొలగి, అదర్శనం అంటే మనం ముందు చెప్పుకున్నాం. అదర్శనం అంటే అవిద్య అంటే కనిపించడం అంటే మనలో ఉండే జ్ఞానం చూడ అవిద్యాయుక్తంతో యుక్తమై అది మనం దర్శించుకోలేకపోతున్నాం, యథార్థ స్వరూపాన్ని చూడలేకపోతున్నాం, అంధకారంలో ఉన్నాం. అది అదర్శనం అంట. అంధకారమే అదర్శనం. చూడలేకపోతున్నాం అంటే అంధకారంలో ఉన్నామని అర్థం. అంటే అవిద్యతో కూడుకొని ఉన్నామని అర్థం. ఫస్ట్ ఇంకా అండి ఓకే అండి. ఇక సందేహం అంటే మా దగ్గర చూద్దామండి. సర్వేభ్యో నమః. ఓం నమస్తే సార్. పునర్మిలామః. నమస్తే అండి, ధన్యవాదాలు.